సంచలనం సృష్టించిన విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసు మిస్టరీ వీడిపోయింది. ఆయన ఇంట్లో జరిగిన ఫైరింగ్ వట్టి డ్రామా అని తేలిపోయింది. విక్రమ్ ను కాల్చింది దుండగులో ప్రత్యర్థులో కాదు, అప్పుల బార్ నుంచి తప్పించుకునేందుకే ఫ్రెండ్స్ తో విక్రమ్ గౌడే తనపై కాల్పులు జరిపించుకున్నాడు. అనంతపురానికి చెందిన ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ కు ఈ పని అప్పగించాడు. నిందితులు రాజశేఖర్, మురళి, రాజులను బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. విక్రమ్ గౌడ్ పై కాల్పులకు ఉపయోగించిన తుపాకీ కూడా దొరికింది. నిందితులతో పాటు ఆయుధం కూడా దొరకడంతో ఈ కేసులో ఎప్పుడు ఏం జరిగింది అన్న దానిపై పోలీసులు కూపీలాగే పని మొదలుపెట్టారు. గత నెల 28వ తేదీ తెల్లవారుజామున ఫిలిం నగర్ నివాసంలో విక్రమ్ గౌడ్ పై కాల్పులు తీవ్ర కలకలం సృష్టించాయి. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ పై ఎవరు కాల్పులు జరిపారు, ఎందుకు జరిపారన్నది మిస్టరీగా మారింది. ఘటనా స్థలిని పరిశీలించి క్లూస్ సేకరించిన పోలీసులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. వెపన్ కనిపించకపోవడం, ఐసీయూలో విక్రమ్ గౌడ్ రోజుకు పైగానే విప్పకపోవడం, విక్రమ్ భార్య షిఫాలి సెక్యూరిటీ గార్డ్ చెప్పిన దానికి పొంతన లేకపోవడంతో కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు పోలీసులు. చివరకు ఇదంతా డ్రామా అని తేలడంతో ఆధారాలు తీసుకుని నిందితులను పట్టుకున్నారు ఖాకీలు. కాల్పుల వ్యవహారంలో విక్రమ్ గౌడ్ కుటుంబం అబద్దాలతో పోలీసులను తప్పుదోవ పట్టించింది. విచారణలో అన్ని నిజాలు తెలుస్తాయని, కట్టుకథలు రాయకండని మీడియాకు క్లాసులు పీకే పని చేశారు. కానీ ఫైరింగ్ జరిగిన తీరుపై మీడియాకు వచ్చిన అనుమానాలే నిజమని తేలింది. విక్రమ్ ఆడిన డ్రామా బట్టబయలైంది. తండ్రిని బెదిరించడానికి, అప్పుల ఊబి నుంచి బయటపడడానికి కాల్పులు జరిపించుకున్నది విక్రమ్ గౌడేనని పోలీసులు తేల్చేశారు. ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు డీల్ కు సుపారీ ఇచ్చింది. ప్రాణం పోకుండా జాగ్రత్తగా షూట్ చేయమని చేయించుకున్న విక్రమ్ గౌడ్ ప్లాన్ ఎక్కడో తప్పుదోవ పట్టి అడ్డంగా దొరికిపోయాడు. వ్యాపార, రాజకీయ, సినీ రంగాల్లో రాణించలేకపోయిన విక్రమ్ గౌడ్ పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయాడు. లక్షలు, కోట్లలో అప్పులిచ్చిన వాళ్ల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోయాయి. తండ్రి ముఖేష్ గౌడ్ నుంచి వచ్చిన ఆస్తులు కరిగిపోయాయి. దీనికి తోడు కుటుంబంలో సమస్యలు. వీటన్నిటి నుంచి బయటపడడానికి ఎంచుకున్న మార్గమే ఆత్మహత్యాయత్నం. పక్కా స్కెచ్ ప్రకారం కాల్పులు జరిగాయి. కానీ సీన్ పండలేదు. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు వెపన్ కోసం వెతికారు. విక్రమ్ గౌడ్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఓ నంబర్ నుంచి కాల్స్ ఎక్కువగా రావడం గుర్తించారు. ఎంక్వైరీ చేస్తే 3 సభ్యుల ఆ ముఠా జూబ్లీహిల్స్ లోని ఓ గెస్ట్ హౌస్ లో 27వ తేదీ ఉదయం మకాం వేసినట్టు తేలింది. తెల్లవారుజామున 3 గంటలకు దర్గా దగ్గర అన్నదానం చేయడానికి వెళుతున్న సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపారని నమ్మబలికాడు విక్రమ్ గౌడ్. కానీ గెస్ట్ హౌస్ లో సుఫారీ గ్యాంగ్ తో అర్ధరాత్రి వరకు ప్లాన్ గురించి స్కెచ్ వేసి మరీ ఇంటికి చేరుకున్నాడని పోలీసు దర్యాప్తులో తేలింది. ఇంట్లోకి వెళుతూ సుఫారీ గ్యాంగ్ లోనికి ప్రవేశించేందుకు వీలుగా ఏర్పాటు చేశాడు. గేట్ తీసి ఉంచాలని సెక్యూరిటీని ఆదేశించాడు. పక్కా వ్యూహం ప్రకారం దర్యాప్తు సమయంలోనూ చాలా ఆలస్యంగా నోరు విప్పాడు విక్రమ్ గౌడ్. నిందితులు రాష్ట్రం దాటే వరకు మౌనం వహించాడు. బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లిన తీరు, పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజ్, సెల్ టవర్ల నుంచి వెళ్లిన కాల్స్, ఘటనా స్థలంలో నలుగురికి ఫుట్ ప్రింట్స్ ను పరిశీలించిన పోలీసులు కాల్పులు వట్టి డ్రామానే అని తేల్చడంతో మిస్టరీ వీడింది. కాల్పులు డ్రామా అని తేలిన విక్రమ్ గౌడ్ చికిత్స పొందుతున్న ఆయన అభిమానులు మాత్రం ఆసుపత్రిలో తెగ హంగామా చేశారు. విక్రమ్ గౌడ్ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేశారు. ఆసుపత్రి వద్ద భారీ కేక్ కట్ చేసి సందడి చేశారు. విక్రమ్ గౌడ్ ఇంటి దగ్గర ఆయన అనుచరులు హల్చల్ చేశారు. ఇంట్లోకి మీడియాను రానియకుండా అడ్డుకున్నారు. విక్రమ్ గౌడ్ పై కాల్పులు వట్టి డ్రామానే అని పోలీసు దర్యాప్తులో తేలడంతో ఫిలిం నగర్ లోని ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇంట్రాగేషన్ లో క్లూస్ సేకరించిన పోలీసులు ఇప్పటికే 3 నిందితులను అరెస్ట్ చేశారు. వెపన్ సీజ్ చేశారు. దర్యాప్తును మరింత ముమ్మరం చేయడంతో అనుచరులు తట్టుకోలేకపోతున్నారు. మీడియా ప్రతినిధులతో ఘర్షణకు దిగారు. విక్రమ్ కేసులో అప్డేట్స్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, అసలు విక్రమ్ కేసుపై మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మనం మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ నివాసం దగ్గర ఉన్నాం. ఇదే విక్రమ్ గౌడ్ నివాసం.
ఆ రోజు సంఘటన జరిగింది ఇక్కడే, ఈ ఇంట్లోనే కాల్పులు జరిగాయి. విక్రమ్ గౌడ్ అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో ఈ ఇంటికి తన ఫ్రెండ్స్తో గడిపి ఆ తర్వాత ఇంటికి వచ్చాడని తెలుస్తుంది. వచ్చి రాగానే తన భార్యకు దర్గాకు వెళ్లాలని సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు కానీ హాల్లో కాల్పుల శబ్దం విన్న తర్వాత ఆమె కిందికి వచ్చి చూసింది. ఆ తర్వాత అతడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే మనం చూస్తున్నటువంటి ఆ రెడ్ కలర్ కార్ ఏదైతే ఉందో BMW కార్, ఆ కారులోనే అతన్ని హుటాహుటిన సమీపంలో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆ దృశ్యాలు కూడా మనం సీసీ ఫుటేజ్ ఆధారంగా చూడగలిగాం. కానీ ఇదంతా ఆ తర్వాత తనపై ఎవరో కాల్పులు జరిపారని, అలాగే షిఫాలి కూడా తన ఇంట్లోకి ఆగంతకులు చొరబడి తన భర్త పైన కాల్పులు జరిపాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సంఘటన జరిగిన 24 గంటల తర్వాత అతను కూడా, విక్రమ్ కూడా పోలీసులకు సేమ్ తన భార్య ఏదైతే చెప్పిందో అదే స్టేట్మెంట్ ను ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. ఈ ఇంట్లో లోపటి గదిలో ఏదైతే మనం సోఫా సెట్ గానీ, ఆ రోజు ఆ రక్తపు మరకలు ఏవైతే ఉన్నాయో ఆ సోఫా సెట్ అదంతా సీన్ ఆఫ్ అఫెన్స్ చూసినప్పుడు అక్కడ సోఫా గానీ డిస్టర్బ్ కాలేదు, అక్కడ ఉన్నటువంటి వస్తువులు కూడా ఏమీ చిందరవందర కాలేదు. అంటే ఆ రోజే మనం ఊహించాం అది అతడు తనకు తానే కాల్పులు, తన రివాల్వర్తో కాల్పులు జరుపుకున్నాడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మొదటి నుంచి మనం అదే చెప్తూ వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ ఈ సంఘటనకు సంబంధించి వాళ్ళు మాత్రం ఫిర్యాదులు అదే స్పష్టం చేశారు. ఆ తర్వాత వాళ్ళు మొదటి నుంచి పోలీసులకు ఇప్పటి వరకు కూడా ఇదే సీన్ ను వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ విక్రమ్ గౌడ్ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అలాగే తన తండ్రి ముఖేష్ గౌడ్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అతన్ని బెదిరించడానికి, ఆ అప్పులు ఇచ్చినటువంటి వ్యక్తుల ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి అతడు ఈ డ్రామా ఆడాడని చాలా పక్కాగా తేలిపోయింది. మనం ఒకసారి ఆ రోజు సంఘటనకు సంబంధించి ఈ ఇంట్లోనే కాల్పులు జరిగాయి. 3:15 సమయంలో ఈ ఇంట్లో కాల్పులు జరిగిన తర్వాత ఈ ఇంటి నుంచే కారు నుంచి బయటికి విక్రమ్ గౌడ్ను మనం చూస్తున్నటువంటి ఈ గేట్ నుంచి ఇదే మార్గంలో, ఈ మార్గం గుండానే అపోలోకు సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రికి ఆ BMW కారులో ఇక్కడి నుంచి తరలించారు. అయితే ఇప్పుడు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి దీనికి సంబంధించి ఆ రోజు ఏంటి అనేది ఇప్పుడు చాలా ఒక ట్విస్ట్ గా మారింది. అదేంటంటే మరి విక్రమ్ గౌడ్ అయితే తనకు తానే కాల్చుకున్నాడన్నది చాలా స్పష్టంగా ఆ రోజు నుంచి సీన్ ఆఫ్ అఫెన్స్ లో దొరికినటువంటి ఆధారాలు కానీ, అతడి ఒంటి పైన, చొక్కా పైన ఆ గన్ పౌడర్ ఏదైతే పడిందో దాన్ని, బుల్లెట్ పౌడర్ ను రెండు చూసిన తర్వాత టాలీ అయినటువంటి విధానం కానీ అతడు తనకు తానే కాల్చుకున్నాడనేటువంటి విషయం స్పష్టమైంది. కానీ ఇప్పుడు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారంటే మరి వాళ్లకే తుపాకీ ఇచ్చి పారిపోమ్మని చెప్పాడు అనేటువంటిది తేలాల్సి ఉంది. వాళ్ళు కర్ణాటకలో పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించారు. వాళ్లను విచారిస్తున్నారు. విచారణ క్రమంలో ఏ విషయాలు వస్తాయనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అయితే విక్రమ్ గౌడ్ కు సంబంధించి ఇప్పుడు వాళ్ళు నుంచి వస్తున్నటువంటి వర్షన్ ఏంటంటే, ఇప్పుడు ఈ సంఘటన అంతా కూడా పోలీసులు ఒక కట్టు కథలాగా అల్లుతున్నారు. ఆ రోజు అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ లోకి ఎవరూ రాలేదని చెప్పారు. మళ్ళీ ఇవాళ ముగ్గురు ఉన్నారు అని చెప్తున్నారు. అంటే వాళ్ళ వర్షన్లో, పోలీస్ వర్షన్లోనే 2 కథనాలు వినిపిస్తున్నాయని చెప్పారు. కాబట్టి మరి వాళ్ళు చెప్తున్నదంతా కూడా కట్టుకథే అనేటువంటి విషయం చెప్తున్నారు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా మనం చెప్పాలి ఏంటంటే, సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఏ వస్తువు కూడా డిస్టర్బ్ కాలేదు. అక్కడ బుల్లెట్ మాత్రం దొరికింది. అంటే ఆ బుల్లెట్ లో ఉన్నటువంటి పౌడరు, అలాగే ఆయన ఒంటి పైన ఉన్నటువంటి, చొక్కా పైన పడినటువంటి పౌడర్ టాలీ అయింది. కాబట్టి ఇది ఖచ్చితంగా విక్రమ్ గౌడే తనకు తాను కాల్చుకున్నాడనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇక గన్, ఇన్ని రోజులుగా గన్ ఎక్కడ పోయింది అనేటువంటి విషయానికి సంబంధించి క్లారిటీ రాలేదు. ఇప్పుడు గన్ కూడా లభ్యమైంది. అది కూడా దేశవాళీ గన్ అనేటువంటిది కూడా తేలిపోయినటువంటి అంశం. మరి ఆ దానిపైన ఉన్నటువంటి పౌడరు ఇప్పుడు ఈ అతని ఒంటిపైన పడినటువంటి పౌడర్ కూడా మ్యాచ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. ప్రస్తుతం మనం లోపల చూసాం, 2 వ్యక్తులు, ఆయనకు సంబంధించినటువంటి విక్రమ్ గౌడ్కు సంబంధించినటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. అలాగే 2 పోలీసులు కూడా ఉన్నారు. మనము లోనికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు అటు 2 పోలీసులు, అలాగే వాళ్ళిద్దరు వేరే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రానివ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి మొత్తానికి ఈ కేసు ట్విస్ట్, చిక్కుముడి అయితే వీడిపోయింది. కానీ ఇప్పుడు మరి పోలీసులు ఈ ముగ్గురిని తీసుకువచ్చారు సీన్లో. కాబట్టి మరి వాళ్ళే ఈ కాల్పులకు పాల్పడ్డారా, వాళ్ళ చేతే తాను కాల్చుకున్నాడా అనేటువంటిది
ఒకటి తేలాల్సి ఉంది. మరి ఆ అంశానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తారనేటువంటిది చూడాల్సి ఉంది. మొదటి నుంచి మనం ఏదైతే చెప్తున్నామో పోలీసులు కూడా అదే చెప్పారు, విక్రమ్ గౌడ్ తనకు తానే కాల్చుకున్నాడు అనేటువంటి విషయం. మరి ఇప్పుడు సీన్ లోకి ముగ్గురు ఎంటర్ అయ్యారు కాబట్టి మరి వాళ్ళ వర్షన్లో విచారణలో ఏం తెలుస్తుంది, పోలీసులు ఏం చెప్తారనేది మనం చూడాల్సి ఉంది. మొత్తానికి మనము ఈ ఇంటికి సంబంధించినటువంటి అంశంలో మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశమే పక్కాగా నిరూపితమైంది కాబట్టి మరి ఇవాళ మధ్యాహ్నం సాయంత్రం లేదంటే రేపు ఉదయానికి సంబంధించి మీడియా ముందుకు ఆ నిందితులను తీసుకువచ్చి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటి వరకు హత్యాయత్నం కేసుగానే రిజిస్టర్ అయ్యి ఉంది, దాన్ని ఆల్టర్ చేయాలి. మరి ఈ కేసులో విక్రమ్ గౌడ్ను మొదటి నిందితుడిగా చేర్చాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులను తప్పుదోవ పట్టించాడు, సంఘటనకు సంబంధించినటువంటి వాస్తవాన్ని పూర్తిగా దాచిపెట్టి కొత్త కథ అల్లాడు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి అతనిపైన మరో కేసు నమోదయ్యే అవకాశం ఉంది. ఆ ముగ్గురు నిందితుల పాత్ర పైన వాళ్ళు ఏంటనేటువంటిది చూడాల్సి ఉంది. ఇక షిఫాలి ఆయన భార్యకు సంబంధించి ఈ అంశానికి సంబంధించి ఆమెకు తెలిసే జరిగిందా, తెలియకుండా అతడు మేనేజ్ చేశాడు అనేటువంటి విషయం కూడా తేలాల్సి ఉంది. సంతోష్ శర్మ.